రవ్వ పెరుగు వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రవ్వతో మనం చేసుకుంటున్నాం అన్నమాట పెరుగు వడలు. అవునండి, చాలా కొత్తగా ఉంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పెరుగు వడలు కాబట్టి డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాం ముందు అది. ఇప్పుడు కొంచెం రవ్వని ఫ్రై చేసుకుందాం. ముందు రవ్వ, బొంబాయి రవ్వ కదా. ముందుగా మనం బొంబాయి రవ్వని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము లైట్గా. బొంబాయి రవ్వ రోస్ట్ చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. డైరెక్ట్గా కూడా తినచ్చు, కొంచెం షుగర్ వేసుకొని. రవ్వ లడ్డు అలానే కదా. అవును, ఇన్ఫాక్ట్ అలా. వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే చాలా మంది కూడా శుక్రవారాలు చేసుకుంటూ ఉంటారు, మంగళవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు వ్రతాలు. శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో ఏదన్నా కూడా అమ్మవారికి ఇష్టమైనవే మనం నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టాలి. సో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎక్కువగా నైవేద్యంలో రకరకాల పొళ్ళు ఉంటాయి, ఇంకా శనగలను ఉడకపెట్టేసి దాంతో ఎక్కువ అమ్మవారికి అదొకటి ఎక్కువ ఇష్టం అంటారు. అవి కూడా ఎక్కువ చేస్తాము. చిన్నప్పుడైతే ఇవి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము బాగా మేమందరము. పండగ వచ్చిందంటే వెళ్ళడానికి బోల్డ్ వెరైటీస్, లేదంటే అమ్మవారిని చక్కగా భక్తితో పూజించడానికి. కరెక్ట్. యాక్చువల్లీ అమ్మవారిని భక్తితో పూజించడం చిన్నప్పుడైతే సెకండరీ అనుకోండి. ఫస్ట్ ఆ రథానికి మాత్రమే పట్టు చీరలు, పట్టు లంగాలు, పట్టు సంబంధించిన అన్ని అమ్మ కొనిస్తుంది. మిగతా అన్నిటికీ నార్మల్ గా కొనేసుకుంటాం దీపావళికి వాటికి. అవును. సో ఈ టైంలో ట్రెడిషనల్ గా అంటే పట్టు లంగానే కాకుండా గాజులు, నెయిల్ పాలిష్లు అన్ని చిన్నప్పుడు బాగా ఇది చేసేది. ప్రతి ఒక్క ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, కన్యావాయనం తీసుకోవడము, ఇవన్నీ చాలా ట్రెడిషనల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హైదరాబాద్ లో కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ మా పాపకి మాత్రం ఇవన్నీ కంపల్సరీ నేను నేర్పిస్తాను. అవునా? ఇప్పటికీ ఇంట్లో అలానే చేసుకుంటారా? ఇప్పటికీ అలానే. మీ పాపకి అన్ని కూడా నిజంగా ఈ రోజుల్లో పిల్లలకి ప్రతిసారి కూడా పూజ చేస్తున్నప్పుడు దీపం వెలిగించడం అని, ఆ మంత్రాలు అట్లీస్ట్ నోటికి రావడం అన్నది మా ఇంట్లో అయితే అది తప్పకుండా ఉంటుందండి. డాడీ వెంకటేశ్వర స్వామి గురుస్వామి అన్నమాట. ఇంట్లో నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. సో అమ్మ బాగా ట్రెడిషనల్ గా ఉంటారు. సో ఒకవేళ ఆఫీస్కి నేను చేసే ప్రొఫెషన్కి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే కనుక మమ్మీ మాత్రం మిస్ చేయదు అస్సలు పాప విషయంలో. తనకి సేమ్ నాకు ఎలా నేర్పించిందో పాప కూడా అలానే నేర్పిస్తుంది. అలానే అన్ని కొంటది, ఒక రోజు ముందెళ్ళి అన్ని కొనుక్కొని వచ్చి తనకి నేర్పిస్తుంది. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మేమే అన్ని చేసుకునేసరికి కరెక్ట్గా పూజ అయ్యేటప్పటికి నీరసపడిపోతున్నాం. అవును. ఇది ఒక డ్రై రోస్ట్ చేసేసి మనము వీటిలో వేరేవన్నీ అన్ని మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా అండి, ఇవేమి ఇంకా ఫ్రై అవసరం లేదు. ఈ పెరుగులో అన్నది అన్ని మిక్స్ చేసేసుకొని దాన్ని వడల మాదిరిగా వేసుకోవడం. ఓకే. ఇది ఎవరు నేర్పించారు ఈ వంట? అన్నీ మమ్మీ అండి. అవునా? దగ్గరే నేర్చుకున్నాను. సరిపోతుందా మనకి? ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా ఫస్ట్ కొంచెం పెరుగు వేసేసుకుందాము. తర్వాత రోస్ట్ చేసుకున్న రవ్వ. ఇది కొంచెం స్మెల్ వస్తుంది చూసారా, అంతే లైట్ గా స్మెల్ రావాలి, మరీ బ్రౌన్ గా అవ్వకూడదు. సో యాక్చువల్ గా మనం ఏంటంటే మెజర్మెంట్ కంటే ఇలా చూస్తూ వేసుకుని, ఇదే అలవాటు అండి. మెజర్మెంట్స్ అంటే రాదు, కానీ టెన్షన్ వస్తుంది ఫస్ట్. అది వచ్చినా రాదు, ఏం మిస్ అవుతుందో అనిపిస్తుంది. అవును. ఇది మనము రవ్వలో మిక్స్ చేస్తాం కాబట్టి ఒక 5 minutes తర్వాత కొంచెం గట్టి పడుతుంది. అంటే రవ్వ అన్నది కొంచెం పెరుగులో మిక్స్ అయ్యి చిక్కగా అవుతుంది. సో అందుకని కొంచెం ఎక్కువ కలుపుకున్నా పర్లేదు, ఎందుకంటే 5 minutes తర్వాత అదేదో అయిపోతుంది. ఖచ్చితంగా దానికి టైం ఇచ్చేయాలి మనం. ఇవ్వాలండి, గట్టి పడడానికి ఇవ్వాలి, 5 minutes ఇవ్వాలి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇది అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్గా మిర్చి, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. ఎందుకంటే మనం వేరే కారము అవేమి కలపమండి. సో కొంచెం టేస్ట్ కోసము మిర్చి, సాల్ట్ తగినంత. ఓకే. తురుము పెట్టుకున్న క్యారెట్ అండి.
అలా వెజిటబుల్స్ ఏమైనా వేసుకుంటే కాస్త కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా అమ్మవారి కాబట్టి మనం రుచి అదేమి చూడము. అవును, మనకు ఒకేసారి సర్ప్రైజ్. కానీ అమ్మవారికి ఏం చేసినా మనకి ఇక్కడ బాగా సెట్ ఉంటుంది. ఎక్కడైనా సరే అమ్మవారికి ఏదైనా వండుకున్నామంటే అది చాలా బాగా వస్తుంది. రెగ్యులర్ గా వండుకున్న దానికంటే ఎందుకో కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే చాలా మంది మన ఇంట్లో అమ్మవారిని ఇలా మనం డెకరేట్ చేసుకున్నాం, వేరే వాళ్ళ ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నారో చూద్దాం. సో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పేరెంటాలకు వెళ్ళినప్పుడు కదా. ఉంటుంది. ఈ లాస్ట్ ఇయర్ ఈ చీర కట్టాము, ఈ ఇయర్ కొంచెం ఇంకా కలర్ఫుల్ గా కట్టాలి అని చెక్ చేసుకొని మరి కట్టుకొని సో అదే కదా ఎగ్జిబిట్ చేయడానికి మనకి టైం కూడా. అందరూ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, అందులో మనం చాలా చూపించుకుంటాం. అంటే ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలంటే రియల్ అండి, అది ఫ్యాక్టే. అమ్మవారితో భక్తి, యాక్చువల్లీ భక్తి కోసమే మనం అది చేస్తాం అనుకోండి. ఇంక ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కూడా అనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు వడల్లాగా ఎలా వేస్తారు మీరు? స్పూన్ తో వేయడమే అండి. అవునా? కొంచెం ఇది 5 minutes అయితే మీకు కొంచెం గట్టి పడుతుంది. సో దాని తర్వాత మనం చేతితో కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ తో కూడా వేసేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది కాస్త గట్టి పడాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం మరి. 5 minutes. ఓకే, అయితే సింధు కాసేపు వెయిట్ చేసాం కదా, ఇంకా వడలు వేసుకుందాం మనం. వేసేసుకుందాం మళ్ళీ. ఖచ్చితంగా మనం రవ్వతో ఏం చేసుకున్నా కూడా వెయిట్ చేయాల్సిందే. కొంచెం అంటే అది రవ్వ అన్నది కొంచెం దానికి పట్టాలి పెరుగుకి, అందుకని చెప్పేసి. మామూలుగా మనం పెరుగావడ చేసుకుంటూ ఉంటాం కదా మినపప్పుతోటి, అది దానికి రీప్లేస్ అన్నమాట ఇది. అంతే. ఎన్ని వెరైటీలు చేస్తూ ఉంటారు మీరు? చాలా తక్కువ అనుకోండి. మమ్మీ ఉంటే నేను కొంచెం హెల్ప్ చేయడమే తప్పించి పెద్దగా ఏమి ఇన్వాల్వ్ అవ్వను. కష్టమైంది ఏంటి అసలు ఇలా ప్రసాదాలు చేసే టైంలో? రైస్ పెట్టుకుని మిగతా పులిహోర ఇవన్నీ కూడా కలిపేసుకోవచ్చు, కామన్ అనుకోండి. మిగతావి ఖచ్చితంగా ఉంటాయి కదా కొన్ని చేయడానికి. సింధు చూద్దాం ఎంతవరకు వచ్చినాయో. చూడండి, అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కదా పిండి వంటలు చేసుకోవడము అన్ని కూడా. మినపప్పు అంటే నైట్ కే మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. రవ్వ అంటే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. వేడిగా రవ్వ పెరుగు వడలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. రవ్వ పెరుగు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, నూనె. డీప్ ఫ్రై కి సరిపడా. రవ్వ పెరుగు వడ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి పెరుగు, వేయించుకున్న బొంబాయి రవ్వ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, క్యారెట్ తురుము వేసి బాగా కలిపి చేతితో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ్వ పెరుగు వడలు రెడీ.